పాలనను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమిపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది, ఈ అంశాలపై ఓ ప్రైవేటు సర్వే సంస్థ ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. ఈ మేరకు 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో తాజా పరిస్థితులను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రైవేట్ సంస్థ సర్వేను నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాలన ఎలా ఉంది, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు ఎలా ఉందని లెక్కలు తీసింది. వారి పనితీరు ఆధారంగా ర్యాంకులిచ్చింది. అలాగే పనితీరు బాగోలేని వారిని రెడ్ జోన్లో పెట్టింది. ఇలా రకరకాలుగా అంచనా వేసి ప్రతి ఒక్కరి పనితీరుపై ప్రభుత్వానికి ఓ నివేదికనిచ్చినట్లు సమాచారం. ఈ సర్వేలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన చూస్తే కూటమి పనితీరు బాగుందని 52.8% ప్రజలు అభిప్రాయపడ్డారు. బాగా లేదని 26%, పర్వాలేదని 21.2% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని 51%, వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 38% అభిప్రాయపడ్డారు. మరో 11% చెప్పలేమన్నారు. ఎక్కువ సంక్షేమం అందించిన సీఎం జగన్ అని 52%, చంద్రబాబుని 48% చెప్పారు. కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం 28% మందే చెప్పారు. బాగోలేదని ఏకంగా 64% మంది చెప్పారు. మరో 8% చెప్పలేమన్నారు. ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబు అని 59%, జగన్ అని మరో 41% మంది చెప్పారు. అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని 78% మంది, రాజధాని అభివృద్ధి చెందాలని మరో 22% మంది చెప్పారు. రాష్ట్రంలో మంత్రుల పనితీరు అడిగితే 6 మంత్రులు, చంద్రబాబు, పవన్, లోకేష్, నారాయణ, రామానాయుడు, పయ్యావుల కేశవ్ పనితీరు బాగుందని, మరో 9 మంది మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి పనితీరు పర్వాలేదని చెప్పారు. ఇక 10 మంది మంత్రులు కొల్లు రవీంద్ర, సత్యకుమార్, పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ పనితీరు బాగోలేదని చెప్పారు. ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలు చెప్పారు. ఇందులో అమరావతి 2వ విడత భూసేకరణ, కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కార్మికులకిచ్చిన హామీల అమలులో వైఫల్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రామాల్లో కొనుగోలు శక్తి క్షీణించడం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్లని చెప్పారు. ప్రభుత్వ అనుకూల అంశాలుగా రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడుల రాక, తల్లికి వందనం, రాజధాని అభివృద్ధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడం, ధాన్యం, పొగాకు కొనుగోళ్లు, పంచాయతీల అభివృద్ధి వంటి వాటిని చెప్పారు. ఎంపీల పనితీరు చూస్తే గ్రీన్ జోన్లో తొలి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్, 2వ స్థానంలో రామ్మోహన్ నాయుడు, 3వ స్థానంలో బైరెడ్డి శబరి, 4వ స్థానంలో కేసినేని చిన్ని, 5వ స్థానంలో లావు కృష్ణదేవరాయలు, 6వ స్థానంలో పుట్టా మహేష్, 7వ స్థానంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఇక ఆరెంజ్ జోన్లో బాలశౌరి, శ్రీ భరత్, పురంధేశ్వరి, అప్పలనాయుడు, ఉదయ్ శ్రీనివాస్, దగ్గుమళ్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, హరీష్ మాథుర్ ఉన్నారు. ఇక రెడ్ జోన్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, అవినాష్ రెడ్డి, తనుజారాణి, బస్తీపాటి నాగరాజు ఉన్నారు. ఎమ్మెల్యేల విషయానికొస్తే గ్రీన్ జోన్లో 32 మంది ఎమ్మెల్యేలు, ఆరెంజ్ జోన్లో 90 మంది, రెడ్ జోన్లో 53 మంది ఎమ్మెల్యేలున్నట్లు సర్వే వెల్లడించింది. ఇది ఇవాల్టి పొలిటికల్